బాబాయ్ ఏం పేరు మీ పేరు? అద్దరు గోపాల్. గోపాల్ గారా. బాబాయ్ ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వచ్చింది, మరి ఏమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, ఎలా ఉంటుంది ఇక్కడ? ఈ 3 పార్టీలు ఉన్నాయి, ఏ విధంగా? 3 పార్టీలు ఏదైనా ఒక పార్టీ గెలుస్తుంది, కానీ ఎవరు ప్రజలు ఇష్టం ఎవరు గెలిపించుకుంటారు అంతే, అది కరెక్ట్. ప్రజలు ఇష్టం ఎవరు గెలిపించుకుంటారు. అనలిస్ట్ గా నువ్వే అనుకుంటున్నావు? ఇక్కడ గతంలో 10 ఎన్నికల్లో చేసిండు ఆయనే. ఎవరు? మాగంటి గోపీనాథ్. మళ్ళీ గెలవచ్చు కూడా. ఆయన సరిపడి కదా ఆవిడకి ఇచ్చారు టికెట్, ఎట్లా వాళ్ళు గెలవచ్చు చెప్పలేము, ఎందుకంటే ఆయన సానుభూతి ఉంది కదా, గెలవచ్చు. ఎంఐఎంఎల్ ఉన్నారు, ఇక ఎవరు గెలుస్తారో చెప్పలు. ఆమెకైతే ఉంది ఓట్ బ్యాంకు. తిరుగుతుందా బాగా ఇక్కడ? ఓట్ బ్యాంక్ ఉంది ఆమెకు. ఆయన కూడా మంచి పని చేసిండు గోపీనాథ్ గారు. ఇక్కడ అన్ని ఆంధ్ర ఓట్లు ఉన్నాయి కదా. ఆంధ్ర ఓట్లు ఎక్కువ ఇక్కడ. సెక్యులర్స్ కి ఓట్లు అన్ని వాళ్ళకే పోతాయి. మరి ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా? ముస్లింలు కూడా సగం మంది ఆయనకే ఇస్తారు. ముస్లిమ్స్ సగం మంది ఆయనకే ఉంటారు. అవునా? ఎనీ టైం వాళ్ళకి సాయం చేస్తాడు ఆయన. ముస్లిమ్స్ కు ఎనీ టైం సాయం చేస్తాడు ఆయన. మంచి వ్యక్తి, పెద్ద చేయ ఆయన. వాళ్ళ ఆవిడ గెలిచే అవకాశం ఎక్కువ. గెలవచ్చు. 3 ఉన్నారు, ఎవరు గెలిచారో చెప్పండి. ఆమె ఎంఐఎంఈ. మరి బీజేపీ ఎలా ఉండబోతుంది ఇక్కడ? బీజేపీ అందరు ఎంఐఎంఈ ఉంటారు బాబాయ్, ఎవరు గెలిచో చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు గెలిచిండు ఆయన, ఆ సానుభూతి ఏమో రావచ్చు అంతే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అధికార పార్టీ ఉంది, 4 ఏళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా గెలవచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను గెలిస్తే ఆ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ పార్టీ లేదు కదా, అది ఆ పార్టీ 2 రకాలుగా ఉంది. 2 రకాలుగా ఉంది. బీజేపీ అయితే థర్డ్ ప్లేస్ అలా కూడా ఉండొచ్చు. ఎంత ఇక్కడ ఇంత రాలేదు బీజేపీ. ఆయన 3 సార్లు చేసిన కాబట్టి వీరిద్దరికే ఏమేమి ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్. మరి మీరేమనుకుంటున్నారు? మేము ఏమనుకుంటే మా కాన్సెన్స్ అలాగా. అదే అంటే నేను అనేది ఏంటంటే అంటే వాళ్ళిద్దరు ఎవరిద్దరు బాగుంటారు, ఏ పార్టీ బాగుంటుంది? ఇద్దరు బాగానే ఉంటారు, ఎవరికి అదృష్టం వాళ్ళు గెలిచారు అంతే. మీరైతే ఏమనుకుంటున్నారు? మేము కాన్సెన్స్ అది కాదు, అట్లా కాదు, మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారు? మేము ఇక్కడ ఏమనుకున్నా మా కాన్సెన్స్ కాదు, ఏదో గుడికాడ అమ్మారి దగ్గర ముక్కనికి వచ్చి కూర్చున్నాం. మీ అభిప్రాయం కూడా ఉంటుంది కదా? అభిప్రాయం మా కాన్సెన్స్ లో చెప్పగలుగుతాం. మరి మీ కాన్సెన్స్ లో ఏముంది? మా కాన్సెన్స్ లో మేము మాగట్టి ఆయన కృష్ణారావు మనుషులు. మేము కృష్ణారావు మాధవర్ కృష్ణారావు. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.